రెడీయా? చిన్నడా సెల్ఫీలోకి నేనే రావచ్చా? ఆపిన ఆగిలా లేవుగా, అక్కడ చూడు. నువ్వు ముందుంటే వెనక ముగ్గురు కనిపించట్లేదు, వెనక్కి వెళ్ళు. ఈ సెల్ఫీ మన కోసమా లేక ఎవరికైనా పంపించడం కోసమా? వదినా ఓకే ఓకే. రెడీ రెడీ. ఏం చేస్తున్నావు సుమంగళి? సెల్ఫీ పోజ్ అన్నయ్యా. రెడీ, స్మైల్. రండి రండి పిల్లలు రండి. బాబాయ్ సెల్ఫీ నాకు చూపించు. ఏ నాకు చూపించరా? నాకు చూపించవా? పిల్లలతో పాటు నువ్వు పోటీ పడతావంటే కాస్త ఆగు. అభి, చెప్పండి నాన్న. బర్త్డే పార్టీకి వాళ్ళని పిలిచావా? అందరినీ ఇన్వైట్ చేశాను నాన్న. మిగతా వాళ్ళ సంగతి భాస్కర్, అఖిల్ చూసుకుంటారు. వాళ్ళని నువ్వే పిలవాలి. ఎవరిని? మూర్తి గారి ఫ్యామిలీని. వాళ్లకు నువ్వే ఫోన్ చేసి చెప్పు. అత్తమ్మ మావయ్య వాళ్ళకి కొత్త బట్టలు ఇచ్చి ఇన్వైట్ చేశారు. వాళ్ళు చెప్పడం వేరు, నువ్వు చెప్పడం వేరు అభి. ఎవరు చెప్తే ఏంటండి? అభి ఆ ఇంటి అల్లుడు జయంతి. అయితే మాత్రం ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకోసారి ఫోన్ చేసి గుర్తు చేస్తే తప్పే ఉంది. గుర్తుండాల్సింది వాళ్ళకి. ఇంతవరకు ఫోన్ చేసి విషెస్ చెప్పలేదు. చిన్న చిన్న విషయాల్ని నువ్వెలా పట్టించుకుంటావో వాళ్ళు అలాగే పట్టించుకుంటారు. ఫోన్ చేస్తే పోయేదే ఉంది, ఊరికే రాద్ధాంతం చేస్తున్నావు. ఈ రోజు పొద్దున్నే వదినికి అక్షింతలు పడుతున్నాయేంటి? అభి, నువ్వు ఫోన్ చేయి. వాళ్ళే వీడియో కాల్ చేస్తున్నారు నాన్న. చూసావా, ఫోన్ చేయలేదన్నావు, చేశారు. అమ్మమ్మ, తాతయ్య, మమ్మీ అందరూ రండి. డాడీకి వీడియో కాల్ చేశాను. హాయ్ బన్నీ. హాయ్ డాడీ, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కీర్తి అను ఉన్నారా? విషెస్ చెప్పాలి. యా ఉన్నారు. అను, కీర్తి ఒకసారి రండి. బన్నీ. హాయ్ అను. హలో కీర్తి. హాయ్. విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్ యూ. మా తాతయ్య అమ్మమ్మ విషెస్ చెప్తారంట. తాతయ్య విషెస్ చెప్పండి. హాయ్ చిట్టి తల్లులు, పుట్టినరోజు శుభాకాంక్షలు. థాంక్ యూ అంకుల్. నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మా. థాంక్ యూ ఆంటీ. బసు, నువ్వు కూడా చెప్పు. అను, కీర్తి విష్ యూ హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. ఇద్దరు చాలా ముద్దస్తున్నారు. డాడీ సారీ, పిల్లలు అనుకున్నాను. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. ఈవినింగ్ పార్టీకి మీరు, బన్నీ, ఆంటీ, అంకుల్ తప్పకుండా రావాలి. ఓకే.
ఏంటి ఇలా అయింది? పిల్లలు అప్పుడే ఫోన్ తనకివ్వాలా? పిల్లలకి పెట్టిన ముద్దు తనకు అనుకున్నాడో ఏమో. అర్థమైంది అని అన్నాడు, ఏమర్థం చేసుకున్నారో ఏమో. నేను తనకి కిస్ పెట్టానా? తప్పు నాదే. ఫోన్లో ఎందుకు కిస్ పెట్టాలి? ఈవినింగ్ ఎలాగో ఫంక్షన్కి వెళ్తున్నాగా, అక్కడ పిల్లలకి డైరెక్ట్గా ముద్దు పెట్టచ్చుగా. అనవసరంగా తొందరపడ్డాను. దీన్ని అలసుగా తీసుకుని ఈవినింగ్ అతను ఏవైనా చేస్తే, అసలే తన గురించి పింకీ ఏవేవో చెప్పింది. అవి నిజమేనని ఎంగేజ్మెంట్లో అతను నా నడుం పట్టుకుని ప్రూవ్ చేశాడు. ఈవినింగ్ వెళ్ళకపోతేనే బెటర్ ఏమో. వెళ్ళకపోతే అమ్మ వాళ్ళు ఫీల్ అవుతారు, అటు వాళ్ళు కూడా వేరేలా ఫీల్ అవుతారు. ఏం చేయాలి? ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉందే. మమ్మీ నువ్వెప్పుడు వచ్చావు బన్నీ? ఇప్పుడే. ఏమీ వినలేదు కదా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరే, ఎవరు లేరు. ఓ, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా? లేకపోతే డాడీ గురించా? కాదు కాదు. అమ్మమ్మ, తాతయ్య. అయ్యో బన్నీ, ప్లీజ్ ప్లీజ్ ఈ విషయం ఎవరితో చెప్పద్దు ప్లీజ్. అయితే మరి నాకు ఐస్ క్రీమ్ కొనేయాలి. లంచమా? అమ్మమ్మ, తాతయ్య. అయ్యో బన్నీ బన్నీ, కొనిస్తా కొనిస్తా. సరే కొనిస్తా. మా మంచి మమ్మీ. పద. భాస్కర్, పిల్లలు అభి ఎక్కడికి వెళ్ళారు? పిల్లలు ఏదో కావాలంటే కొనివ్వడానికి తీసుకుని వెళ్ళాడు నాన్న. ఆహా, స్వీట్ చాలా బాగుందమ్మా పావని. థ్యాంక్ యూ మావయ్య. నీ కోడలు మాటలతో వంటలతో ఇంట్లో వాళ్ళందర్నీ తన వైపుకి తిప్పుకుంటోంది వదినా. అఖిల్, నాన్న, నీ కాబోయే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాం కదా. హారికతో చెప్పానన్నా, వాళ్ళ ఇంట్లో చెప్తానంది. ఓ పంచే, ఈవినింగ్ బర్త్డే పార్టీకి వాళ్ళను రమ్మని చెప్పు. పార్టీకి పిలిచినట్టుంటుంది, వాళ్ళను కలిసినట్టుంటుంది. నాన్న, అది వాళ్ళతో నేనే చెప్పాలా? వాళ్ళెవరో మావయ్య గారికి తెలియదు కదా అఖిల్. వాళ్ళతో నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది. నువ్విప్పుడు మాట్లాడకపోతే ఇంకా బాగుంటుంది పావని. తనిప్పుడు ఏమందని తన నోరు మోయిస్తున్నావు? ఈ మధ్య పావని ఏం మాట్లాడినా అమ్మ తప్పు పడుతుంది నాన్న. మొగుడికి పావని బాగా చాడీలు చెప్పినట్టుంది వదినా. వసుంధర అంటే నిశ్చితార్థమైంది కాబట్టి పిలవమన్నారు. బావుంది. వీళ్ళతో ఇంకా మాటామంతి లేదు కదా, అప్పుడే ఎందుకు పిలవడం? ఆ మాటామంతి కలుపుదామనే పిలవమన్నాను. దేనికైనా సమయం సందర్భం ఉండాలి కదండి. ఇంతకంటే మంచి సమయం సందర్భం ఉంటాయా? ఎలాగూ 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేద్దాం అనుకుంటున్నా. ఆ పనులన్నీ వేగంగా చేస్తేనే కదా అనుకున్నట్టు 2 పెళ్ళిళ్ళు జరిగేవి. అమ్మకి ఇష్టం లేకపోతే వాళ్ళని పిలవద్దులేనన్నా.
తను అలాగే అంటుంది. నీకు పెళ్లి చేయడం తనకిష్టం లేదా ఏంటి? నువ్వైతే పిలు. సరే నాన్న. పిలవమంటావమ్మా? మీ నాన్న చెప్పారు కదా, పిలు. థ్యాంక్స్ అమ్మా. అమ్మా, పావని ఏదైనా తప్పు చేస్తే తిట్టు, కానీ ప్రతిదానికి తిట్టకు. తను చాలా బాధపడుతుంది. అలా అని నీతో చెప్పిందేంట్రా? మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలత్తయ్య, మనమే అర్థం చేసుకోవాలి. అబ్బో, ఆఖరికి వీడు కూడా మాట్లాడుతున్నాడు వదినా. కాదు కాదు, మాటలు అంటున్నాడు. నీకు విలువే లేకుండా పోతోంది. అయినా అన్నయ్య ఏంటొదినా తెలివి లేకుండా మాట్లాడుతున్నాడు. ఇది పిల్లల పుట్టినరోజా లేక కోడళ్ల సమ్మేళనమా? ఒకటి కాలేదు, ఒకటి పోలేదు, అప్పుడే అందర్నీ పిలవటం. నాకైతే అసలు ఇష్టం లేదు వదినా. పెళ్లికి ముందే ముగ్గురు కోడళ్ళు ఒకటవబోతున్నారు. ఇక ఇప్పటినుంచే నిన్ను ఎలా రాజరంపాన పెట్టాలా అని పథకాలు ఆలోచిస్తున్నారేమో. నిన్ను చూసి ఎగతాళుగా నవ్వుకుంటారు. ఏంటో, నేను బతుకుండగానే నీకిన్ని కష్టాలు వస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు నీ పరిస్థితి ఇంకెలా ఉంటుందో తలుచుకోవడానికే భయం వేస్తోంది వదినా. పగవాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు. ఎలా బతుకుతావో ఏంటో. ఎస్, వీడియో కాల్ చేద్దాం. ఏంటంట వీడియో కాల్ చేసావు? నిన్ను చూడాలనిపించింది. మార్నింగ్ చూసావు కదా, మళ్ళీ చూడకూడదా? మ్యాటర్ ఏంటో చెప్పు హీరో. మా అమ్మా నాన్న మీ ఇంటికి రావట్లేదు. అదేంటి, మీరు వస్తున్నారని మమ్మీ డాడీకి చెప్పేశాను. పెళ్ళి క్యాన్సిల్ అయ్యేలా ఉంది. ఏమంటున్నావు అఖిల్? చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటానని మా మమ్మీ డాడీకి చెప్పేశాను. ఆ మాట మా ఇంటికొచ్చి మా అమ్మా నాన్నలతో చెప్తావా? నేనెలా చెప్పగలను? నువ్వు కదా మీ ఇంట్లో చెప్పాలి. ఏమో, నువ్వే చెప్పాలంటున్నారు. టార్చర్ చెయ్యకు అఖిల్. నో బేబీ, ఐఎమ్ సీరియస్. ఈరోజు ఈవినింగ్ నువ్వు మీ పేరెంట్స్ మా ఇంటికి వచ్చి చెప్పాలంట. సీరియస్ గా ఇలాంటి బాంబు పేల్చావేంటి? ఏయ్, మా ఇంటికి వచ్చి చెప్పలేవా? మ్యాటర్ ఇది కాదు, ఇంకేదో ఉంది, అది చెప్పు. మార్నింగ్ చెప్పాను కదా, ఈరోజు అను కీర్తిల బర్త్డే అని. అవునవును, మర్చిపోలేదు. మరి ఫోన్ చేసి విషెస్ చెప్పలేదే? వాళ్ళకి నేనెవరూ తెలియదు, ఎలా చెప్తాను? అందుకే నువ్వు మీ పేరెంట్స్ మా ఇంటికి రావాలి. నిజంగా అంటున్నావా? ఇందాక నాన్న చెప్పారు ఈవినింగ్ బర్త్డే పార్టీకి మిమ్మల్ని పిలవమని. అవునా? వసు వదిన వాళ్ళు కూడా వస్తున్నారు. మీరు కూడా వస్తే అంతా కలిసినట్టు ఉంటుంది. పెళ్లి విషయం మాట్లాడొచ్చని నాన్న చెప్పారు. అంకుల్ నిజంగా దేవుడు. అందరూ వస్తారు కదా? ఇలాంటి ఇన్విటేషన్ ఎవరు వదులుకుంటారు? ఏ డ్రెస్ వేసుకుని వస్తావు? ఎందుకు హీరో? ఫస్ట్ టైం మా వాళ్ళు నిన్ను చూడబోతున్నారు కదా, ఇంప్రెస్ అవ్వాలి కదా. డోంట్ వరీ హీరో,
వాళ్ళను డిసప్పాయింట్ చేయనుకా? డీసెంట్గా ఉండాలి. తనేనా నీ కాబోయే భార్య? ఎవరు అఖిల్? మీ వదిననా? ఏయ్, హాయ్ హాయ్, ఐఎమ్ సుమా. హలో అక్క. నన్ను అక్క అని పిలిచావా? ఇది నీకు అక్క కాదు, అమ్మ అవుతుంది, మా అత్తయ్య. హో సారీ ఆంటీ. పర్వాలేదమ్మా, చూడటానికి చక్కగా ఉన్నావు. అప్పట్లో నేను కూడా స్లిమ్గా ఉండేదాన్ని. ఇప్పుడు డ్రమ్ములా అయింది. ఆ? అబ్బా నువ్వు ఉండరా చిన్నాడా. మేము మాట్లాడుకుంటున్నాం కదా. హే, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనుకుంటాను. అవునమ్మా, నువ్వు కూడా నా ఫ్రెండ్వే. రేపు పెళ్ళయ్యాక నువ్వు నేను ఒక జట్టు. ఎందుకే తనని చెడగొడతావు? వెళ్ళు. అది కాదురా. వెళ్ళమని చెప్పానా? బాయ్ బాయ్ బాయ్. పాపం అఖిల్. తన గురించి నీకు తెలీదు. తనతో జాగ్రత్తగా ఉండాలి. అక్క అని పిలుస్తోంది. ఎంత వినసొప్పుగా. ఏయ్, ఏమైంది నీకు? ఓహో, వయసు అయిపోయింది కదా, కళ్ళు కనిపించట్లేదు కదా. నాకు వయసు అయిపోవడమేంట్రా? ఇందాక అఖిల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నన్ను అక్క అని పిలిచింది తెలుసా? అయితే వెంటనే ఆ అమ్మాయికి మంచి కళ్ళ డాక్టర్ని చూపించుకోమని అఖిల్ గడికి చెప్పాలి. నేను అందంగా ఉన్నానని నీకు కొళ్ళురా? అవును, ఈ భూమి మీద అందరు అమ్మాయిలు నీ అందాన్ని చూసి అసూయ పడుతున్నారు. పోవే పో. పరా, పా. నేనెంత అందంగా ఉన్నాను. రండి గోపాలరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. మీరొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్స్ మేడం. ఏర్పాట్లే చాలా గ్రాండ్గా చేశారు మేడం. ఏంటి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూడమంటే ఇక్కడేం చేస్తున్నారండి? అబ్బా నువ్వు ఉండవే, ఈ లెక్కలో తప్పొచ్చింది. ఇప్పుడు కూడా లెక్కలంటే మీకు లెంపకాయలు పడతాయి. లెంపకాయ ఎందుకులే బాబు, కజ్జికాయలుంటే చెప్పండి, తిని పెడతా. మా అత్తలా తిండి గురించి మాట్లాడకుండా వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వండి. ఊరికే కూల్ డ్రింక్ తాగితే కడుపు నిండుతుందా? కేక్ ఎప్పుడు కట్ చేస్తారో ఏంటో. అప్పటి వరకు ఆగాలంటే ఈ కాస్తైనా కడుపులో పడాల్సిందే. బయట ఈవెంట్సే బ్రహ్మాండంగా చేస్తారు, అలాంటిది మీ ఇంటి ఈవెంట్ అంటే ఇంద్రవైభవమే. అదేం లేదండి, అందరికీ ఎలా చేస్తామో మా ఇంటికి అలాగే చేసుకుంటాం. అలా చేస్తే అస్సలు కుదరదు. లెక్కల్లో తేడా వస్తే నేను, వంటల్లో తేడా వస్తే మా నాన్న. అసలు ఒప్పుకోం. ఒప్పుకునే పెళ్లికి వాయించక తప్పదని ఫంక్షన్కి వచ్చాక కూల్ డ్రింక్ తాగాల్సిందే. తాగండి. నాకు షుగర్ ఉందండి. అవునా? అయితే ఒంట్లో దాచుకోవడం ఎందుకండి, తీసుకెళ్ళి కొట్లో అమ్మేయండి. జోకు జోక్ లాభారిక, తొందరగా వచ్చేయండి, అందరూ వచ్చేస్తున్నారు. అందరూ అంటే నీ కాబోయే తోడికోడలు కూడా వస్తున్నట్టే కదా పావని? వస్తున్నారు. త్వరలోనే 2 పెళ్ళిళ్ళు అనుకుంటున్నాం. అందుకే ఈ పుట్టినరోజున కలవబోతున్నాం. పుట్టినరోజు ఎంత గ్రాండ్గా చేస్తే పెళ్లి ఇంకెంత గ్రాండ్గా చేస్తారో. పుల్లయ్య గారు, మీరే చూస్తారుగా, మా సంస్కృతి ఈవెంట్కి ఓ బ్రాండ్ వాల్యూ ఉంది. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. అందుకేనండి ఆ, మీకోసం వెయిట్ చేసి మరీ ఈవెంట్స్ చేయించుకుంటారు. ఈయన ఇంకా రాలేదేంటి? వచ్చారా? ఏంటండి ఇంత ఆలస్యం చేశారు?
ఒకేస్ దగ్గర బారెడు క్యూ ఉంది. గిఫ్ట్స్ కొన్నాక ప్యాక్ చేసేవాడు లేట్ చేశాడు. వెయిట్ చేసి తీసుకొచ్చేసరికి ఇదిగో ఎంత టైం అయింది. మీకిలాంటి వాళ్ళే తగులుతారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా మొహం మీద అమాయక చక్రవర్తి అనే నేమ్ బోర్డు ఏమైనా ఉందా? మహానుభావా, మీతో వాదించే తీరిక సమయం రెండూ లేవు. టైం అయింది, వెళ్ళాలి. నాదే ఉంది, 5 నిమిషాల్లో రెడీ అయిపోతా. రెడీ తాతయ్య. One penny, 2 penny, hot cross buns. If you have no daughters, give them to your son.